హాయ్ హలో నమస్తే అందరికి. మైసెల్ఫ్ అమూల్య. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఎస్క్యూఎల్ కేటగిరీస్ లో డిఎంఎల్ అనే కేటగిరీ అంటే డేటా మ్యానిపులేటివ్ లాంగ్వేజ్ లో అప్డేట్ అండ్ డిలీట్ కమాండ్స్ ఆర్ అప్డేట్ అండ్ డిలీట్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో నేను లాస్ట్ వీడియోలో ఇన్సర్ట్ స్టేట్మెంట్ గురించి చెప్పాను. ఈ వీడియోలో అప్డేట్ అండ్ డిలీట్ గురించి చెప్పుకుందాం. సో అప్డేట్ అండ్ డిలీట్ గురించి చెప్పుకునే ముందు మనకి మంచి ప్రాక్టీస్ కోసం అని చెప్పి నేను ఇంకొక కొత్త న్యూ టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో దట్ ఇంకొంచెం మనకి టేబుల్ క్రియేషన్, డేటా ఇన్సర్ట్ ఇవంతా బాగా అర్థమైద్దని చెప్పి. సో సిమిలర్లీ లాస్ట్ టైం లాగానే నేను స్కూల్ అనే డేటాబేస్ లో టీచర్స్ అనే టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ దీస్ ఆర్ ద కాలమ్ నేమ్స్ అండ్ దేర్ రెస్పెక్టివ్ డేటా టైప్స్. సో ఐడి, నేమ్, సబ్జెక్ట్, జెండర్, శాలరీ ఇవి నేను క్రియేట్ చేసిన కాలమ్స్. సో ఇది నేను ఫస్ట్ రన్ చేస్తున్నాను. యా సక్సెస్ఫుల్లీ రన్ అయ్యింది. చెక్ చేస్తున్నాను. యా ఇక్కడ టీచర్స్ అనే న్యూ టేబుల్ కూడా క్రియేట్ అయ్యింది. అండ్ దెన్ దీంట్లో ఏమైనా డేటా ఉందా? లేదు. ఓకే. సో నేను నెక్స్ట్ డేటా అనేది ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో అది ఎలా ఇన్సర్ట్ చేయాలి? సో మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, వర్ డిఫరెంట్ వేస్ టు ఇన్సర్ట్ అ డేటా. ఇక్కడ నేను యూజ్ చేస్తుంది యూజింగ్ ఆఫ్ ఫైల్. సో ఒక ఫైల్లో ఉన్న డేటా నేను లోడ్ చేయాలి అనుకుంటున్నా. ఇది ఎందుకు అంటే జస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, జస్ట్ ఒక 1 or 2 రికార్డ్స్ అంటే మనం మాన్యువల్ గా ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ అనేవి ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు నేను శాంపుల్ కి నేను లోడ్ చేసింది కూడా జస్ట్ ఒక 7 రికార్డ్స్. బట్ స్టిల్ ఒక గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే ఇప్పుడు మనం రియల్ టైమ్ లో వర్క్ చేసేటప్పుడు ఒక మల్టిపుల్ ఎన్నో రికార్డ్స్ ఉంటాయి, వాటన్నిటిని మనం మాన్యువల్ గా ఇన్సర్ట్ చేయలేం కదా. సో దట్స్ వేర్ వీఆర్ యూజింగ్ దిస్ ఫైల్ నుంచి ఇన్సర్ట్ చేసేది. సో సేమ్ లాస్ట్ టైం తీసుకున్నట్టు సేమ్ అదే ఫైల్లో తీసుకుంటున్నాను. నేను నా టోటల్లో నా లోకల్లో నుంచి డేటా అనేది నేను ఇన్సర్ట్ చేస్తున్నాను కాబట్టి స్టేట్మెంట్ లోడ్ డేటా లోకల్ ఇన్ ఫైల్ అంటే ఈ ఫైల్లో ఉన్న డేటా పాత్ ఇచ్చాను ఇంటూ ఏ టేబుల్ స్కూల్ అనే డేటాబేస్ లో టీచర్స్ అనే టేబుల్లో నేను డేటా అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ద ఫీల్డ్స్ సెపరేషన్ అనేది ఫీల్డ్స్ ఆర్ టర్మినేటెడ్ అండ్ లైన్స్ ఆర్ టర్మినేటెడ్. అండ్ యాజ్ యూజువల్ నా ఫస్ట్ రో అనేది ఇగ్నోర్ చేయాలి కాబట్టి బికాస్ నా డేటాలో మీరు చూస్తే హెడర్ కూడా ఉంది. సో ఇది నేను ఇగ్నోర్ చేయాలి అండ్ ఇదే కాలం యొక్క ఆర్డర్ నేను ఇక్కడ ఇస్తున్నాను. సో నేను ఇప్పుడు ఇది రన్ చేస్తున్నాను. రన్ చేశాను. యా సక్సెస్ఫుల్ గా రన్ అయ్యింది. ఇప్పుడు నాకు డేటా అనేది ఉందా? యా. సో మీరు ఇక్కడ చూస్తే డేటా అనేది నాకు ఉంది. నేమ్ అమూల్య, నా పర్టికులర్ సబ్జెక్ట్ అండ్ శాలరీ ఇవి ఉన్నాయి. సో మహాలక్ష్మి, అమూల్య, అపూర్వ, యశ్వంత్, చరణ్, చందు, సో ఇలా డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉన్నాయి. సో వాళ్ళకి ఒక పర్టికులర్ సబ్జెక్ట్, జెండర్, శాలరీ ఈ డీటెయిల్స్ అనేవి నేను అక్కడ ఇచ్చాను. ఓకే, నాకు ఇప్పుడు సడన్ గా అనిపించింది నేను ఒక కాలమ్ కి ఆర్ఎల్స్ ఒక పర్టికులర్ రికార్డ్ కి నేను డేటా అనేది చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏం చేయాలనుకుంటున్నాను, ఇక్కడ అపూర్వ అనే ఒక పర్టికులర్ పర్సన్ నేను తన యొక్క శాలరీ అనేది చేంజ్ చేయాలి అనుకుంటున్నా. మనం డేటా అనేది అప్డేట్ వేరియస్ వేలో చేయొచ్చు. సో నేను ఇక్కడ ఫస్ట్ ఈ కాలమ్ ఒకటి అంటే లైక్ ఈ పర్టికులర్ పర్సన్ కి ఓన్లీ శాలరీ అనేది చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో దానికి నేను ఏం చేయాలి అంటే, సో అప్డేట్ స్కూల్ డాట్ టీచర్స్ అంటే నేను ఈ పర్టికులర్ డేటాబేస్ లో టీచర్స్ అనే టేబుల్లో శాలరీ అనేది చేంజ్ చేద్దాం అన్నా. సో ఫస్ట్ ఎవరికి శాలరీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, అపూర్వ అనే పర్సన్ కి. సో నాకు అది నేను అక్కడ మెన్షన్ చేయాలి కదా, అంటే నేను ఎవరికి చేయాలి అనుకుంటున్నాను అనేది చేయాలి. సో నేను ఇక్కడ వాళ్ళ ఐడి అనేది తీసుకుంటున్నాను. సో వేర్ ఐడి ఈక్వల్స్ టు 3. సో నేను ఐడి నెంబర్ 3 అంటే అపూర్వ అనే పర్సన్ కి చేంజ్ చేయాలనుకుంటున్నాను. నేను ఇది రన్ చేస్తున్నాను. ఓకే, నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. చేంజ్ అయ్యింది. చేంజ్ అవ్వలేదు. ఎందుకు చేంజ్ అవ్వలేదు? ఓకే, సో నేను ఇక్కడ చూస్తే నాకు ఇక్కడ ఎర్రర్ కూడా చూపిస్తుంది. యు ఆర్ యూజింగ్ సేఫ్ అప్డేట్ మోడ్ అండ్ యు ట్రై టు అప్డేట్ అ టేబుల్ వితౌట్ వేర్ దట్ యూజెస్ అ కీ కాలమ్ టు డిసేబుల్ సేఫ్ మోడ్. సో మీరు ఇక్కడ చూసి నేను టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఏ పర్టికులర్ కాలమ్ కి ఇది ప్రైమరీ కీ అనేది నేను ఏం మెన్షన్ చేయలేదు కదా. సో ఇక్కడ ఏమంటున్నారు, మీరు యు ఆర్ యూజింగ్ సేఫ్ అప్డేట్ మోడ్. సో
ఇక్కడ ఎస్క్యూఎల్ సేఫ్ అప్డేట్ అనేది ఒకటి ఉండిద్ది. సో ఇన్ జనరల్ గా ఏంటంటే ఇలా ప్రైమరీ కీతోనే మనం అప్డేట్ చేసేటప్పుడు ఫర్ మోర్ సెక్యూరిటీ ఆర్ ఎల్స్ ఇలా ప్రైమరీ కీ అనేది వేర్ కండిషన్ తర్వాత ఇచ్చి చేయడానికి ఇట్ ఈస్ సజెస్టబుల్. బట్ మనం ఇక్కడ ఐడి అనేది ఇచ్చాము, ఇది యునిక్ గానే ఉంది, బట్ మనం దాన్ని ప్రైమరీ కీగా మనం అసైన్ చేయలేదు. సో కాబట్టి మనకి ఇది అప్డేట్ అనేది అవ్వట్లేదు. సో ఇన్ జనరల్ ఏమైంది, నేను ఇక్కడ వాల్యూ చూపిస్తున్నా మీకు. సో ఇన్ జనరల్ ఎస్క్యూఎల్ సేఫ్ అప్డేట్స్ అనేవి ఆన్ లో ఉన్నాయి. మీకు గుర్తుంటే మనం లాస్ట్ వీడియోలో ఇన్సర్ట్ లో చూస్తే ఇలాగే లోకల్ ఇన్ఫైల్ అనేది ఆఫ్ ఉంది ఫస్ట్, తర్వాత మనం చేంజ్ చేసాం, సో ఆన్ అయింది, ఆ తర్వాత మనం అప్డేట్ చేయగలిగాం. సో అలాగే ఇక్కడ అప్డేట్స్ అక్కడ ఇన్సర్ట్ చేయగలిగాం. సో అలాగే ఇక్కడ అప్డేట్స్ కి కూడా ఎస్క్యూఎల్ సేఫ్ అప్డేట్స్ అనేది ఒకటి ఉండిద్ది. సో అది ఆన్ లో ఉంటే మనం అప్డేట్ అనేది ఓన్లీ బేస్డ్ అపాన్ ప్రైమరీకి ఉన్న కాలమ్స్ కే చేయగలము. సో నేను ఇక్కడ 1 అంటే ఆన్, 0 అంటే ఆఫ్ అన్నాను కదా. సో నేను ఇక్కడ 0 తీసుకుంటున్నాను. నేను ఈ వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటున్నా. సో నేను ఈ వాల్యూని అప్డేట్ చేశాను. షో వేరియబుల్స్. సో యా చూస్తే ఇక్కడ నాకు వాల్యూ అనేది ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను అప్డేట్ అనేది చేయగలనా చూద్దాం. సో నేను ఈ అప్డేట్ స్టేట్మెంట్ ని రన్ చేస్తున్నాను. యా చూడండి ఇక్కడ నాకు సక్సెస్ఫుల్ గా రన్ అయ్యింది. బట్ వాల్యూస్ తో చెక్ చేద్దాం. యా చూస్తే ఇందాక మనం ఇచ్చిన డేటాలో సో చూడండి ఇక్కడ మనం ఫస్ట్ టైం లోడ్ చేసిన డేటా. సో ఇక్కడ 9,000 ఉంది, అపూర్వ అనే పర్సన్ కి సాలరీ 9,000 ఉంది. బట్ ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ 10,000. సో అప్డేట్ అనేది అయ్యింది కదా. సో ఇది ఓన్లీ ఒక కాలం చేయాలి అంటే, ఆర్ఎల్స్ ఇలాగే ఒకే కండిషన్ తో మల్టిపుల్ కాలమ్స్ చేయాలన్నా సేమ్ ఇదే వే అప్డేట్ సెట్ సాలరీ ఇక్కడ కామాతో ఇచ్చి ఇంకొక కాలం ఏంటి అని అనుకుంటున్నారు. సో నేను ఇప్పుడు తన సబ్జెక్ట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు మేక్ హర్ సబ్జెక్ట్ యాజ్ కామర్స్. సో నేను తన శాలరీ ఇప్పుడు 9,500 కి చేంజ్ చేద్దాం. ఇప్పుడు 10,000 ఉంది కదా. సో నేను తన శాలరీ 9,500 కి చేంజ్ చేద్దాం. అండ్ తన సబ్జెక్ట్ వచ్చేసరికి కామర్స్ కి చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ చేంజ్ చేశాను, ఇది అప్డేట్ నేను రన్ చేశాను. సో సెలెక్ట్ చేస్తే సో చూడండి అవ్వలేదు. ఎందుకు, ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది, అన్నోన్ కాలం కామర్స్ ఇన్ ద ఫీల్డ్ అంట. సో ఇది స్ట్రింగ్ కదా. సో సింగిల్ కోట్స్ లో డేటా అనేది ఇవ్వాలి. సో యా ఇప్పుడు రన్ అయింది కదా. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నాను. యా చూడండి అపూర్వ అనే పర్సన్ కి ఇందాక ఇంగ్లీష్ ఉంది సబ్జెక్ట్, బట్ ఇప్పుడు కామర్స్ గా చేంజ్ అయింది అండ్ తన శాలరీ కూడా చేంజ్ అయింది. సో దిస్ ఈస్ వేర్ విత్ ద సేమ్ కండిషన్ లో మల్టిపుల్ ఉన్నప్పుడు యూ కెన్ గివ్ ఆల్ ఎట్ ఎ టైమ్ విత్ కామర్స్ సపరేటెడ్ బిట్వీన్ ద కాలమ్స్. సో అదే నేను అన్నిటికీ అంటే నేను అందరికి శాలరీ చేంజ్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క శాలరీ ఉంది, బట్ నేను ఇప్పుడు అందరికి శాలరీ 11,000 చేద్దాం అనుకుంటున్నాను. అందరికి ఇంక్రిమెంట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, అందరికి 11,000 శాలరీ ఇద్దాం అనుకుంటున్నాను. సో నాకు అక్కడ వేర్ కండిషన్ అనేది ఉండదు. సో ఇలా ఇస్తున్నా. సో అప్డేట్ స్కూల్ డాట్ టీచర్ సెట్ శాలరీ ఈక్వల్స్ టు 11,000. సో ఇప్పుడు ఏమైంది, ఉన్న డేటాలో శాలరీ అందరి శాలరీస్ అనేవి చేంజ్ అయిపోయింది. కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఎవరికి ఏది ఉన్నా. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే నేను సెలెక్ట్ చేస్తున్నాను మళ్ళీ. సో చూడండి అందరికీ శాలరీ 11,000 అయింది. ఇందాక మల్టిపుల్ వేరే వేరే వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి అప్డేట్ ఇచ్చేటప్పుడు వేర్ అనేది కండిషన్ లేకపోతే అన్ని రోస్ కి ఆ పర్టికులర్ కాలం వాల్యూ అనేది అప్డేట్ అయిపోయింది. సో అందుకే ఇక్కడ ఫస్ట్ మనం చూసిన ఎస్క్యూఎల్ సేఫ్ అప్డేట్స్ అనేది ఆన్ లో ఉంది. బికాస్ ఇలా కీ కాలమ్స్ ఇలా ఇవ్వకపోతే ఇలా డేటా అంతా మొత్తం అప్డేట్ అయిపోయింది, ఇట్ మే కాజ్ ఎ ప్రాబ్లం కాబట్టి. అండ్ దెన్ నెక్స్ట్, సో దీస్ ఆర్ 3 డిఫరెంట్ వేస్. అండ్ నెక్స్ట్ నేను ఒక కండిషన్ మీద చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే సో ఇప్పుడు వీళ్ళందరికీ శాలరీ ఇంత అందరికి 11,000 ఉంది కదా. సో ఇప్పుడు నేను వాళ్ళ శాలరీ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఆన్
ఒక కండిషన్. అంటే ఇప్పుడు నాకు వాళ్ళ శాలరీ ఎంత ఉందో తెలియదు, నేను జస్ట్ వాళ్ళకి ఒక 500 ఇంక్రిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో ఇది అండ్ వేర్ ఏదో ఒక పర్టికులర్. సో ఈసారి నేను ఐడి ఈక్వల్స్ టు 5 ఇద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు ఏమైద్ది, ఇప్పుడు 10 ఓకే 5 అంటే ఐడి ఎవరున్నారు, చరణ్. సో ఈ పర్టికులర్ పర్సన్ కి కరెంట్ శాలరీ 11,000 అనేది ఉంది. సో నాకు నాకు తెలియనప్పుడు నేను చేంజ్ చేయాలి అంటే 500 హైక్ ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే వాల్యూ ఏమవ్వాలి, 11,500. చూడండి. సో అలాగా ఇక్కడ మనం కండిషన్స్ లోనే ఇచ్చి మనకు వాల్యూ తెలియదు, నేను ఒక ర్యాండమ్ ఇప్పుడు ఇంత అని అన్నప్పుడు. సో ఇప్పుడు నేను అదే ఇప్పుడు ఒక -1000 చేస్తున్నా, ఐడి నెంబర్ 7 కి చేస్తున్నా. సో కరెంట్లీ శాలరీ ఎంత, 11,000. అదే ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే సో వాట్ ఎవర్ ఆపరేషన్ ఈజ్ అంటే లైక్ ఎడిషన్ సప్రెషన్ అలా ఏదైనా అంటే ఓన్లీ ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ ఇలా అని కదా, ఏదైనా మన కండిషన్ అనేది ఇక్కడ ఇలా ఇచ్చి కూడా చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే లాస్ట్ 7 నెంబర్ కి ద సాలరీ ఈస్ 10,000. సో దీస్ ఆర్ డిఫరెంట్ వేస్ టు అప్డేట్. ఇంకా చాలా ఉన్నాయి. సో నేను ఫస్ట్ బేసిక్ వేస్ ఆఫ్ చెప్తున్నాను అండ్ దెన్ నెక్స్ట్ డిలీటింగ్ ఓ రికార్డ్. సో సేమ్ నేను ఇక్కడ డిలీట్ రికార్డ్ చేయాలంటే డిలీట్ ఫ్రమ్ దేని నుంచి చేయాలనుకుంటున్నాను, school.teachers నుంచి రికార్డ్ అనేది డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో డిలీట్ ఫ్రమ్ school.teachers. వేర్ కండిషన్ అనేది పక్కాగా ఇవ్వాలి. వేర్ కండిషన్ ఇవ్వకుండా ప్రొడక్షన్ లో డిలీట్ చేశారు అంటే అంతే, ఇంకా ఫసక్ డేటా మొత్తం పోయిద్ది. సో నేను ఇక్కడ ఐడి ఈక్వల్స్ టు 4 అని ఇస్తున్నాను. సో ఇక్కడ నాకు ఐడి ఈక్వల్స్ టు 4 అంటే ఏంటి, యశ్వంత్ అనే పర్టికులర్ రికార్డ్ అనేది నాకు డిలీట్ అవ్వాలి. సో వేర్ కండిషన్ ఇస్తున్నాను, ఇది రన్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ సెలెక్ట్ చేస్తే చూడండి 4 అనే రికార్డ్ నాకు ఇక్కడ ఉన్న 3 తర్వాత 5 ఉంది. 4 అనే రికార్డ్ అనేది నాకు ఇక్కడ చూపించట్లేదు కదా. సో అలాగే మళ్ళీ 6 ఇస్తున్నాను, రన్ చేసా, మళ్ళీ సెలెక్ట్ చేశాను. సో చూడండి ఇప్పుడు 6 అనే రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది. సో దట్స్ హౌ డిలీట్. అదే ఇక్కడ నేను ఐడి అనేది ఇవ్వలేదే అనుకోండి, వేర్ కండిషన్ నేను ఇవ్వలా, డిలీట్ ఫ్రమ్ school.teachers అనే కమాండ్ ఇచ్చేసా. ఇప్పుడు నేను ఇది డిలీట్ చేస్తే ఏమైంది నా డేటా, నేను సెలెక్ట్ చేస్తున్నా, డేటానే లేదు. సో దట్స్ వేర్ డిలీట్ తర్వాత వేర్ కండిషన్ ఇవ్వకపోతే దట్ వుడ్ బి ద మేజర్ మిస్టేక్. ఇంకా ప్రొడక్షన్ అంటే యూ నీడ్ టు బి మోర్ కేర్ఫుల్. అండ్ దెన్ నెక్స్ట్, సో నేను లాస్ట్ టైం మీకు చెప్పాను డిలీట్ అండ్ ట్రంకేట్ అని. డిలీట్ అంటే ఒక్కొక్క రికార్డ్ అనేది డిలీట్ చేస్తాం, వేరే ట్రంకేట్ అంటే మొత్తం డేటాని ఒకేసారి డిలీట్ చేయాలి. సో ఇన్ జనరల్ పీపుల్ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడ ఈ పార్ట్ లోనే బేసిక్ గా డిలీట్, ట్రంకేట్, డ్రాప్. సో ఈ 3 ఏంటి అని. సో నేను మేజర్ డిఫరెన్స్ చెప్పాలి అంటే సారీ డిలీట్ అండ్ ట్రంకేట్ కదా. సో డిలీట్ అండ్ ట్రంకేట్ వీటికి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే డిలీట్ లో మనం వేర్ కండిషన్ అనేది ఇవ్వచ్చు. సో ఇక్కడ వేర్ కండిషన్ ఇవ్వచ్చు బేసిక్ గా ఇవ్వాలి. ఇవ్వలేదు అంటే ఇట్ బికమ్స్ లైక్ ట్రంకేట్ లాగే డేటా మొత్తం వెళ్ళేది. ఇక్కడ నీకు ట్రంకేట్ అంటే ఇట్స్ కంప్లీట్ ట్రంకేట్ టేబుల్, ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసి నాకు డేటా అనేది మొత్తం ట్రంకేట్ అయిపోయింది. వెరస్ డిలీట్ లో నాకు వేర్ కండిషన్స్ అనేవి ఉంటాయి. సో నాకు వేర్ కండిషన్స్ డిలీట్ లో ఉంటాయి, ట్రంకేట్ లో ఉండవు. అండ్ దెన్ డిలీట్ లో ఏమవుతుంది అంటే మనం ఒక డిలీట్ కమాండ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, నాకు ట్రంకేట్ అంటే డేటా మొత్తం ఒకేసారి వెళ్ళి డిలీట్ అయిపోయింది. అదే నేను డిలీట్ వేర్ కండిషన్ ఇవ్వకపోయినా కూడా డేటా మొత్తం డిలీట్ అయిపోయింది కదా. సో నేను ఎందుకు మరి నేను ట్రంకేట్ ఎందుకు యూజ్ చేయాలి, డిలీటే యూజ్ చేయొచ్చు కదా, ట్రంకేట్ అనేది నాకు సపరేట్ గా ఎందుకు అని అనుకున్నా. సో దాట్స్ వే
ఇక్కడ డిలీట్ చేసినప్పుడు ఏమైందంటే ఇది రో బై రో. డిలీట్ ఏంటంటే నువ్వు డిలీట్ ఫ్రమ్ కండిషన్ ఇవ్వకపోయినా అది రో బై రో అనేది డిలీట్ అయ్యిద్ది. వెరాస్ ట్రంకేట్ లో ఏమైందంటే డేటా అనేది ట్రంకేట్ కమాండ్ యూజ్ చేసినప్పుడు మన డేటా అనేది డేటా పేజెస్ లాగా స్టోర్ అయ్యింది. సో మొత్తం అనేది ఒకేసారి డిలీట్ అయిపోయింది. సో దట్ ఇట్ విల్ బి ఫాస్టర్. సో నేను ఇక్కడ స్పీడ్ చూస్తే డిలీట్ అంటే నాకు మాన్యువల్ గా ప్రతి ఒక్క రికార్డ్ ని అది చెక్ చేసి డిలీట్ చేయాలి. సో స్పీడ్ అనేది ఇది స్లో ఉండిద్ది. వెరాస్ ట్రంకేట్ అంటే డైరెక్ట్ గా ఒకే పేజ్ ని ఆర్ఎల్స్ ఉన్న డేటా మొత్తం ట్రంకేట్ కాబట్టి ఈ ట్రంకేట్ చేయడం వల్ల ఈ ఆపరేషన్ అనేది ఫాస్ట్ గా జరిగిద్ది. వెరాస్ రోల్ బ్యాక్. సో ఇప్పుడు నాకు ఏదైనా నేను డేటా డిలీట్ చేశాను, లేదు నాకు అది కావాలి, నేను మిస్టేక్ చేశాను అని అనిపిస్తే యూ వాంట్ టు రోల్ బ్యాక్ ఇట్. సో అలా రోల్ బ్యాక్ అనే ఆప్షన్ యూ హ్యావ్ ఇట్ ఫర్ డిలీట్ బట్ నాట్ ఫర్ ట్రంకేట్. సో డిలీట్ చేస్తే డిలీట్ స్టేట్మెంట్స్ నువ్వు డేటా డిలీట్ చేస్తే యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ రోల్ బ్యాక్. వెరాస్ ఇఫ్ యూ డూ ఇట్, if you truncate the data, you don't have an option of rollback. And then trigger. సో ఇక్కడ ట్రిగర్స్ అంటే ఇప్పుడు మనము ఒక ఈవెంట్స్ లాగా రిజిస్టర్ అవుతాయి. మనం ఇప్పుడు డిలీట్ ప్రతిదీ డిలీట్ ఫ్రమ్ ఈ టేబుల్ ఇచ్చేసాం వేర్ కండిషన్ లేకుండా. సో అప్పుడు ఏమైందా మాన్యువల్ గా ప్రతి రికార్డ్ అని డిలీట్ అయ్యేది అదొక ఈవెంట్ లాగా కన్సిడర్ చేసుకొని లాగ్స్ లో రికార్డ్ అనేది అయ్యిద్ది. వేరే ట్రంకేట్ అనేది డైరెక్ట్ గా మొత్తం ఒకటే ఈవెంట్ ఆర్ఎల్స్ మొత్తం డేటా డేటా కాకుండా డేటా పేజెస్ డిలీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ట్రిగర్స్ అనేవి జనరేట్ అవ్వవు. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఐడెంటిటీ రీసెర్చ్. అంటే ఇక్కడ మనం ఇప్పుడు దాకా క్రియేట్ చేసిన టేబుల్స్ లో ఇవ్వలేదు, బట్ ఇన్ జనరల్ మనం ఆటో ఇంక్రిమెంట్ అనేది ఇచ్చేస్తాం. సో యూనిక్ వాల్యూ ఉండాలి అంటే మనం ఒక టేబుల్లో ఒక కాలం క్రియేట్ చేసేటప్పుడు ఆటో ఇంక్రిమెంట్ అనేది ఇస్తాం. ఇక్కడ ఐడి ఆటో ఇంక్రిమెంట్ అని ఇచ్చాను అనుకోండి. సో నేను నెక్స్ట్ రికార్డ్స్ అనేవి ఇన్సర్ట్ చేసినప్పుడు ఈవెన్ నేను ఆ పర్టికులర్ కాలం కి వాల్యూ ఇవ్వనప్పుడు ఆటోమేటిక్ గా వాల్యూ అనేది ఆటో ఇంక్రిమెంట్ వాల్యూ అయిపోయింది. సో ఇక్కడ నేను డిలీట్ చేశాను అనుకోండి, అది మాన్యువల్ గానే డిలీట్ చేసింది కాబట్టి నువ్వు కొత్త నెక్స్ట్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ ఉన్న డేటా అంటే ఇప్పుడు నేను లాస్ట్ ఒక 10 రికార్డ్స్ ఉన్నాయి, నేను ఒక మొత్తం డిలీట్ ఫ్రమ్ తో నేను అన్ని డిలీట్ చేసినప్పుడు కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేస్తే అది 11th రికార్డ్ గా కన్సిడర్ చేసుకొని నెంబరింగ్ ఇచ్చింది కానీ ఫస్ట్ నెంబర్ గా ఇవ్వదు. ఎందుకంటే అక్కడ డిలీట్ అయింది ఇంకోటి ఇన్సర్ట్ చేసిన. వేరే ట్రంకేట్ చేసినప్పుడు ఏంటంటే ఇట్ విల్ కంప్లీట్లీ డిలీట్ ద డేటా ఆర్ ట్రంకేట్ ద డేటా కాబట్టి మీకు అక్కడ నెంబరింగ్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది. అండ్ దెన్ లాగింగ్ చెప్పినట్టు ఇక్కడ రో బై రో చెక్ చేస్తూ చేసిద్ది కాబట్టి డిలీట్ అయినప్పుడు నాకు ఇక్కడ డేటా అనేది లాగ్స్ క్రియేట్ అయింది, వేరే ట్రంకేట్ లో క్రియేట్ అవ్వదు. అండ్ దెన్ డ్రాప్ ఆల్రెడీ డిస్కస్ చేసాము డిడిఎల్ లోనే. సో ఇప్పుడు నాకు డిలీట్ అంటే డేటా డిలీట్ అవుతుంది, ట్రంకేట్ అంటే మొత్తం డిలీట్ అవుతుంది. నాకు అదే టేబుల్ ప్లస్ టేబుల్ డేటా ప్లస్ టేబుల్ స్ట్రక్చర్ కూడా రెండు డిలీట్ చేసేయాలి అంటే విల్ బి యూజింగ్ డ్రాప్. సో ఇక్కడ నాకు ఈ టేబుల్ అనేది ఇంకా చూపిస్తుంది, నేను డేటా మొత్తం ట్రంకేట్ చేశాను నాకు, సో నాకు డేటా అయితే లేదు బట్ నాకు టేబుల్ అనేది చూపిస్తుంది కదా. అదే నేను డ్రాప్ దిస్ టేబుల్ చేస్తే సో ఇక్కడ మీరు చూసి ఇందాక స్టూడెంట్స్ టీచర్స్ కూడా ఉంది. సో ఇప్పుడు డేటాతో పాటు టేబుల్ కూడా లేదు అంటే నేను మళ్ళీ చూస్తాను. సో ఇక్కడ నేను క్రియేట్ చేశాను, నాకు టేబుల్ అనేది క్రియేట్ అయ్యింది. అండ్ దెన్ నేను డేటా అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ డేటా అనేది ఉంది ఇప్పుడు. అదే ఇప్పుడు నేను డ్రాప్ చేస్తే నాకు ఇంకా టేబులే చూపించట్లేదు. సో టేబుల్ అయినప్పుడు డేటా ఎక్కడి నుంచి వచ్చింది? సో దట్స్ వేర్ వి యూజ్ దిస్. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్, ఐ విల్ రిప్లై బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్.